హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న మొబైల్ Note 9 Pro చూస్తున్నారు కదా. ఫుల్ ఎంతలా డ్యామేజ్ అయిపోయిందో. కస్టమర్ ఇది ఇంకా అస్సలు పనికిరాదని అనుకున్నారు. చాలా షాపుల దగ్గర చూపించారు, ఎందుకు వేస్ట్ అని అన్నారు. కానీ మనం దీన్ని కొత్త మొబైల్లో మార్చడానికి ప్రయత్నిద్దాం. చూస్తున్నారు కదా, ఫుల్ డ్యామేజ్. డిస్ప్లే కానీ, ఫ్రేమ్ కానీ, బ్యాక్ సైడ్ క్యాప్ మొత్తం డ్యామేజ్. అసలు పనికిరాదు, అసలు ఇది ఇంక పడేయడమేనా అని అనుకున్నారు కస్టమర్. కానీ దీన్ని మనం కొత్త మొబైల్లో మార్చి చూపిద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇది మనం వర్క్ చేసే ప్లేస్ అనమాట. అసలు కానీ మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సింపుల్గా ఓపెన్ చేసి నీట్గా వర్క్ చేయడానికి అన్నీ అందుబాటులో ఉంటాయి మన షాప్లోని. ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీ 100% ఇది రిపేర్ అయ్యేటట్టుగా మనం చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే అసలు ముక్కలుగా, అసలు బ్యాకప్ ముక్కలుగా అయిపోతుంది. అంతలా చెదగొట్టాడు మన కస్టమర్. అయినా సరే అది 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లోన్ ఉన్న మదర్ బోర్డు మెయిన్. అది బయటని ఎంత డ్యామేజ్ అయిపోయినా, ఎంత ఎలాగున్నా సరే పనికిరాదని మీరు అనుకుంటారు. కానీ కంపల్సరీ అందులో ఉన్న మదర్ బోర్డు ఒకటి వర్క్ అయితే చాలు, మనం కంపల్సరీ అది రిపేర్ చేయొచ్చు. అందరూ ఈ రూపాయింది కదా ఇంకా పనికిరాదు అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అది మదర్ బోర్డు కానీ వర్క్ అయితే కానీ 100% అది కొత్త ఫోన్లో తయారైపోద్ది. చూస్తారు కదా మీరు, చూసా దీని స్పేర్ పార్ట్స్ అని, మదర్ బోర్డు, బ్యాటరీ, మిడిల్ ఫ్రేము, డిస్ప్లే చూసారా, మొత్తం పిపి చేశారు కస్టమర్. ఆ ఫ్రేమ్ కూడా మొత్తం బెండ్ అయిపోయింది. బ్యాక్ క్యాప్ అదైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం పిండి అయిపోయింది. ఇంకా ఫుల్ డ్యామేజ్ చేశారు. సిమ్ స్లాట్ పర్లేదు, బాగానే ఉంది. కానీ మిడిల్ స్టిప్ కూడా, లోన్ ఉన్న మిడిల్ స్టిప్ కూడా కట్ అయిపోయింది. ఆ కనెక్టర్లు అయ్యి ఇరువే. మదర్ బోర్డ్ చూసారా, కొంచెం లైట్గా బెండ్ అయింది. కానీ పర్లేదు, కొంచెం సర్వీస్ చేసి అది రన్నింగ్లో పెట్టచ్చు. మదర్ బోర్డు పెద్దగా ప్రమాదం లేదు. కాకపోతే ఆ ఇరిగిపోయిన కనెక్టర్ మొక్క ఈ కనెక్టర్లో ఉండిపోయింది. అది పర్లేదు, సింపుల్గా వచ్చేస్తుంది. చిన్న మొక్క ఉండిపోయింది, పర్లేదు, ప్రాబ్లం లేదు. అది లైట్గా బెండ్ అయింది కొంచెం. మెయిన్ ఫోన్ మొత్తానికి ఇంపార్టెంట్ ఏంటంటే మదర్ బోర్డు, అది ఒకటి ఉంటే చాలు. మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ మామూలుగా దొరికిస్తే మదర్ బోర్డు ప్రాబ్లం అయినా పర్లేదు, అది రిపేర్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తవి ఒకసారి ఏ స్పేర్ పార్ట్స్ పోయాయో అవి. ఇది రింగర్ సెట్, పర్లేదు, రింగర్ సెట్ ఏ ప్రాబ్లం లేదు, ఇటుగానే ఉంది. అది అంత బేగా డ్యామేజ్ అవ్వదు, రింగర్ సెట్ ఏమవ్వలేదు. ఇప్పుడు కొత్త స్పేర్ పార్ట్స్ ఒకసారి కూడా అవి తెప్పిద్దాం, ఏ పోయాయి అనేది. దీంట్లో మొత్తం 5 ఐటమ్స్ పోయాయి. బ్యాక్ క్యాప్ అదే ప్లేస్లో బ్యాక్ క్యాప్ తెప్పించాం. కలర్ వేరేది, అంటే కొత్త లుక్, కొత్త ఫోన్లో ఉండాలని చెప్పేసి వేరే కలర్ తెప్పించాం, కస్టమర్ హ్యాపీగా ఉండాలనేసి. బ్యాక్ క్యాప్, మిడిల్ ఫ్రేమ్ ఒరిజినల్ వస్తుంది, ఫ్రేమ్ కానీ ఏదైనా సరే.
మెటీరియల్ చూసారా, ఫ్రేమ్ కానీ బ్యాక్ క్యాప్ ఒరిజినల్ వస్తుంది రెడ్మీ అని. మిడిల్ స్టిప్ కూడా కొత్త తెప్పించాం, ఎందుకంటే అవి ఒకసారి మళ్ళీ పోయిందంటే కనెక్టర్ మార్చేసి కానీ మళ్ళీ ప్రాబ్లం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ కొత్తది వేసాం. అలాగే డిస్ప్లే కూడా మంచి బ్రాండెడ్ డిస్ప్లే వేస్తాం. మొత్తం అన్ని ఐటమ్స్ తెప్పించాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొత్త ఫోన్లో మార్చేద్దాం. చూసారు కదా, ఈ లబ్బర్లు అవి తీసేస్తే కొత్త ఫోన్లో ఉంటుంది. లబ్బర్లు పెట్టడానికి ఏంటంటే గమ్ వేస్తాం అనమాట. ఆ గమ్ వేసేస్తే లబ్బర్లు పెట్టాలి ఒక 20 నిమిషాలు అంతే. 20 నిమిషాల తర్వాత నార్మల్గా ఓడేసుకోవచ్చు. అలా డ్యామేజ్ అయ్యే ఫోన్ ఇలా మార్చాం మనం కొత్త ఫోన్లుగా. ఆ తెచ్చిన ఫోన్కి దీనికి సంబంధం ఉండదు, ఇది వేరే ఫోన్ అనుకునేలా మార్చేసాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఇది కొత్త ఫోన్ ఏమో అనుకుంటారు, ఎందుకంటే సేమ్ ఇంకా కలరు అన్ని ఫ్రేమ్ అన్నీ మార్చేసాం. కానీ మదర్ బోర్డ్ అయితే అదే. కస్టమర్కి ఇద్దాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ బెండి కానీ ఏది ఉండదు, ఎందుకంటే మనం మిడిల్ ఫ్రేమ్ మార్చేసాం కాబట్టి ఎటువంటి బెండి ఉండదు. టచ్ కూడా చాలా నీట్గా వర్క్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇది వేస్ట్ అయిపోయింది అనుకున్నారు కస్టమర్, కానీ దీన్ని మనం కొత్త ఫోన్లో మార్చేసాం. థ్యాంక్ యూ.